ఏ ఒకటి రెండు మూడు అంటూ అరే ఒక్కో క్షణాన్ని నేను లెక్క పెట్టనా. ఈ పాటలు తెలియని వాళ్ళు అస్సలుండరు. సో, ఇలాంటి అద్భుతమైన పాటలు పాడారాయన. I'm in love, I'm in love, I'm in love with you. ఇప్పుడు మీకు దేవి గారికి చాలా మంచి రిలేషన్ ఉంది. మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అంటే 'పుష్ప 1', 'పుష్ప 2' 2 బ్లాక్ బస్టర్ హిట్సే. సో, అందులో మీరు అంటే పాడకపోవడానికి రీజన్ ఏంటి అని? పనికిరాదు పెద్ద వేస్ట్ ఆల్బమ్లో ఇది వేస్ట్ సాంగ్ అన్న ఒక పాట. అంటే ఎప్పుడైనా బాలుగారు అన్నారా? అంటే ఇప్పుడు 'పాడతా తీగ'లో పాడిన అబ్బాయి ఇప్పుడు నాతో పాటు ఎప్పుడైనా ఆ డిస్కషన్ మాట్లాడారా ఎప్పుడు? పాడుతా దిగా కూడా నేను వన్ ఆఫ్ ద గెస్ట్ సింగర్గా ఒక ఎపిసోడ్కి వెళ్ళాను. సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నన్ను చేరగా. పాట నాకు సూట్ అయింది. పాట చాలా బాగుంది. బాగా పాడారు వేణు గారు అనే కాంప్లిమెంట్ ఏ హీరో దగ్గర నుంచి అన్నా? హీరోల దాకా వెళ్ళలేదు కానీ చాలా మంది. అంటే ఆయన ఎప్పుడైనా షేర్ చేయడం జరిగింది అన్న మీతో? అంటే ఇట్లా సినిమాలు మూవీస్ తగ్గిపోయాయి చేయట్లేదు. డెఫినెట్లీ కొంచెం ఆ లాస్ట్లో సడన్గా ఒకటేసారి అడుగు 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 నీకు ఇంకేం కావాలో మొహమాటం పడకుండా. కష్టపడి మనం పాడొచ్చాక వాళ్ళ సాంగ్ తీసేస్తే అలా తీసేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను పాడిన పాటలు చాలా పాటలు బాలుగారు పాడారు. కనులలో దాచిన కావ్యమేను కావేరి కదిలితే మేఘాలు ఉరిమితే మనసులో నువ్వే. అంటే అప్పుడు పేమెంట్స్ ఎలా ఉండే? ఇప్పుడు చాలా మంది ఎలా అంటే పేమెంట్స్ విషయంలో అసలు పేమెంట్ సింగర్స్కి ఇవ్వట్లేదు, ఒక వాల్యూ ఇవ్వట్లేదు. సిస్టమ్ మనకు ఓన్లీ తెలుగులో ఎక్కువ ఉంది చెప్పాలంటే. మనకు వేరే లాంగ్వేజ్లో ఎంత ఉందో నాకు తెలియదు కానీ సో ఇప్పుడు ఎట్లా ఉందన్న? అంటే ఈ కొత్త సింగర్స్కి మీకు అప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంది? తను ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటే పక్క వాళ్ళకి అనిపిస్తుంది, నన్ను ఇష్టపడే వాళ్ళకి అనిపిస్తుంటుంది. చక్రి గారితో కూడా మీకు మంచి అనుబంధం ఉంది. ఆర్పి గారితో, చక్రి గారితో. అదొకటే పాడిన తర్వాత ఆర్పి గారికి పాడాలి. చక్రికి మాత్రం ఆల్మోస్ట్ దాదాపు 50 సినిమాలు పాడాలి. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య. చెన్నై కానీ బాంబే సింగర్స్ కానీ వాళ్ళు ఇచ్చి మరి పేమెంట్స్ ఎక్కువ చిన్న మూవీస్ అయినా పిలిపించి పాడిస్తున్నారు. అది అంటే మరీ అసలు మనకి ఏమీ లేకుండా వెళ్ళి పాడడం అనేది కూడా నా దృష్టిలో అది మరి కరెక్ట్ కాదు నా ఫీలింగ్. డెఫినెట్లీ అంటే మరీ ఫ్రీగా డెఫినెట్లీ ఫ్రీగా అయితే ఇప్పుడు పాడలేదు. తాతడి గంటబడి చంపుతున్నారే, వావని వెంటబడి దంచుతున్నారే, ఆల్రెడీ గుండెసడి పెంచుతున్నారే, కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే. హే వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సింగర్ శిశిర. ఈరోజు మనకి అంటే మంచి అద్భుతమైన పాటలు మనం పాడుకోబోతున్నాం. మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పే ముందు కొన్ని పాటలు. ఐఎమ్ ఇన్ లవ్, ఐఎమ్ ఇన్ లవ్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది. ఈ పాటలు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. సో, ఇలాంటి అద్భుతమైన పాటలు పాడారాయన. ఆల్మోస్ట్ అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడిన అనుభవం ఉంది ఆయనకి. ఆయన 250+ మూవీస్‌లో పాడారు. సో, అలాంటి అద్భుతమైన సింగర్ ఎవరో కాదు, నన్ అదర్ దెన్ వేణు శ్రీరంగం గారు. హాయ్ అన్న. హాయ్ సుషిర. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బాగున్నాను. ఓకే. అంటే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఈ షో అంటే మనం ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ నుంచి ఒక అద్భుతమైన పాట వినాలనుకుంటున్నాం మేము. ఇదే పాట. అంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామని. ఓకే. ఏం పాట పాడమంటారో చెప్పు. మీకు ఇష్టమైన పాట. మీరు పాడిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట. ఓకే. ప్రియా ప్రియా అంటూ నా మది సదా నిన్నే పిలుస్తున్నది, దహించు ఏకాంతమే సహించలేనన్నది, యుగాల ఈ దూరమే భరించలేనన్నది, విన్నానని వస్తానని జవాబు ఇమ్మన్నది. అద్భుతమైన పాటతో స్టార్ట్ చేసాం. అంటే మీరు ఫస్ట్ పాడిన మూవీ కదన్న, అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సాంగ్. సెకండ్ సాంగ్ కింద యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా నీకోసం. అంటే మీరు అందులో చిన్న బిట్ పాడారు.
చిన్న బిట్ పాడాను. ఆ! ఇదేంటంటే కొంచెం సోలోగా పాడిన అదే. ఫస్ట్ సాంగ్ ఫస్ట్ అనుకోవాలి. సాంగ్ ఇది. అంటే ఫుల్ నా ఫ్లెడ్జ్‌గా ఒక కెరియర్‌లో సాంగ్. సెకండ్ సాంగ్ యాక్చువల్‌గా యాస్ హ్మ్. ఎ ప్లేబ్యాక్ సింగర్‌గా సెకండ్ సాంగ్ ఇది. ఓకే. 'కలుసుకోవాలని' మూవీ. యాహ్! అంటే డీఎస్‌పీ గారికి పాడారు మీరు. డీఎస్‌పీ అప్పుడు పాడిన ఫస్ట్ సాంగ్ ఇది. అప్పుడు డీఎస్‌పీ గారు అప్పుడే సెకండ్ మూవీ ఆయనది గూడా 'దేవి' అవును. సినిమా తర్వాత. అవును. ఆయన సో, ఆయనతో అట్లా అంటే అంటే ఆయనతో పరిచయం ఎలా స్టార్ట్ అయిందన్న? అంటే షార్ట్‌గా చెప్పండి మాకు. షార్ట్ అండ్ షార్ట్‌గా చెప్పడం స్వీట్‌గా. కొంచెం కష్టమే. బట్ మాకు కామన్‌గా నాకు యాక్చువల్ శ్రీను వైట్ల గారు పరిచయం. డైరెక్టర్ శ్రీను హ్మ్. వైట్ల గారు. సో, హ్మ్. ఆయన ద్వారా నాకు డీఎస్‌పీ నాకు ఆయన ఆయన నాకు పేపర్‌లో నాకు లిటరల్‌గా మన దేవి అడ్రెస్ రాసి పంపించారనమాట చెన్నైకి. హ్మ్. వెళ్లి కలువు అని. సో, అట్లా ఓకే. అడ్రెస్ తీసుకొని చెన్నై వెళ్లి వాళ్ళ ఇంటికెళ్ళాను. అలా ఫస్ట్ పరిచయం. సో, అలా మేము అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇలా మన సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాకుండా మేము మోర్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ మాకు ఒకటే ఏజ్ గ్రూప్ కదా! ఇంచుమించు పెద్ద డిఫరెన్స్ లేదు. సో, ఒకటే ఏజ్ గ్రూప్. సో, బాగా ఫ్రెండ్స్ అయిపోయాం అలా. ఓకే. అంటే మీరు చాలా క్లోజ్ దేవి గారికి బాగా. అవును. అంటే ఆల్మోస్ట్ మీరొక 17, 18 మూవీస్ పాడారు గదా! పాడాను. దేవిశ్రీ పాడాను. గారికి, పాడాను. డీఎస్‌పీ గారికి. అంటే మీరు ఆయనకు పాడిన సాంగ్స్‌లో మీకు బాగా నచ్చిన పాట, అంటే మీరు బాగా ఇష్టపడి, అంటే నేను కొంచెం కష్టంగా పాడిన పాట ఏది? కష్టం ఎప్పుడు లేదు. కష్టం అని ఏం లేదు గానీ, బట్ ఇష్టంగా అంటే డెఫినెట్‌లీ నాకు ఫస్ట్ ఆఫ్‌కోర్స్ ఫస్ట్ సాంగ్ మన ఇది ఇంకా మనం కలుసుకోవాలని తర్వాత గుండెల్లో ఏముందో ఆల్మోస్ట్ నాకు ఎందుకంటే అది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అది ఎందుకు చాలా ఎక్కువ ఇష్టం అనేది. ఎందుకంటే దేవి ఇంటెన్షనల్‌గా నాకు హిట్ ఇవ్వాలని ఇచ్చాడు. పాడిచ్చాడు అది. ప్లస్ బాలు గారి సమక్షంలో పాడాను యాక్చువల్‌గా. బాలు గారు ఉన్నారు ఆ రోజు స్టూడియోలో. సో, అలా అదొక స్పెషల్ మూమెంట్ అప్పుడు. బట్ తనకు నేను పాడిన వాటిలో బెస్ట్ సాంగ్ అంటే నాకు నా దృష్టిలో 'వెన్నెలింత వేడిగా' 'వెన్నెలింత వేడిగా.' తులసి. ఒక్క 2 లైన్స్ అన్న మా కోసం. వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా ఉంటుందని నేర్పావే ఓ ప్రియా చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే నువ్వే నవ్వంగా నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయి నిన్నే చూడగా వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా. అబ్బా! అద్భుతం ఉన్నాయి. చాలా బావుంది ఈ సాంగ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీరిన్ని హిట్ సాంగ్స్ పాడారు. అంటే ఆల్మోస్ట్ అందరి హీరోలకు పాడడం జరిగింది. అవును. అందరి మ్యూజిక్ డైరెక్టర్స్‌కి పాడడం జరిగింది. అవును. అంటే మీకు బాగా అంటే నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అన్న? అంటే అందరూ ఇష్టమే అంటే ఉంటది వీళ్ళెవరి ఆల్మోస్ట్. పేరు చెప్పడం కొంచెం కష్టమే. అంటే మా ముందు అంటే జనరేషన్ అయితే నేను ఐ కెన్ సే మణిశర్మ గారు నాకు ఎక్కువ అదే ఇష్టము. టఫ్ అనిపించిన మ్యూజిక్ టఫ్ డైరెక్టర్ కూడా అంటే నేను పాడడానికి. పాడిన వాటిలో టఫ్ అంటే మణిశర్మ గారు. అది కూడా మణిశర్మ మణిశర్మ గారు. గారే. కొంచెం అంటే మణిశర్మ కొంచెం గారి దగ్గర. ఆయనంటే మా ముందు జనరేషన్ కాబట్టి దానిలో కొంచెం ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటది భయం. ప్లస్ ఆయన స్పాన్ మణిశర్మ అంటే మాకు ఆయన 'ఇంద్ర', 'ఠాగూర్‌లు ఇవన్నీ లైన్‌లో వచ్చేసరికి ఏంటంటే ఆయనంటే ఒక భయం. హ్మ్. ఒక భయం ఉంటది. భయం ఉండేది. అంటే ఆయన రికార్డింగ్‌కెళ్ళినా కూడా ఒక రకమైన టెన్షన్ అనమాట. ఆయన కరెక్ట్‌గా పాడాలి. మళ్ళీ ఆయన్ని ఇంప్రెస్ చేయాలి. ఎందుకంటే ఆయన తొందరగా ఆయనకు నచ్చవు. మణిశర్మ అంత గారి దగ్గర అంత పాడడం అంటే ఫాస్ట్‌గా చాలా ఆయనకి టఫ్. అంటే అప్రిషియేట్ చేయడం చాలా రేర్. అంటే చాలా బావుంది. బావుంది అంటే చాలా ఎక్కువనమాట. చాలా 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 పెద్ద అప్రిషియేషన్ కింద లెక్కది. సో, అలాంటి మణిశర్మ గారికి అంటే కొంచెం భయం. కొంచెం భయం ఉండేది. ఆయన దగ్గరికెళ్ళి ఆయన రికార్డింగ్ అంటే. సో, ఆయనకు ఒక 5, 6 సినిమాలు ఏమో పాడాను. 6, 7 ఫిల్మ్స్ పాడాను. అంటే ఆయనకు పాడిన పాటల్లో మీ ఫేవరెట్ సాంగ్? డెఫినెట్‌గా ఆయన పాడిన వాటిలోనా నా ఫస్ట్ సాంగే. ఆయన పాడిన వాటి ఫస్ట్ సాంగ్ వచ్చి మన 'అతనొక్కడే' సినిమా సినిమా. 'కళ్యాణ్ రామ్' ఆ! గారిది. అది మంచి పాట అది యాక్చువల్లీ. దాని ఓకే. తర్వాత పాడిన వాటి కంటే కూడా ఆ పాటే నాకు ఎప్పుడు గుర్తుంటది. గుర్తుండే పాట. అంటే నాకు ఇప్పుడు పూర్తి లిరిక్స్ గుర్తులేదు గానీ పర్లేదన్నయ్య. చిన్న హమ్ చేయండి మా కోసం. నాటీ గర్ల్ నన్నే పిలిచింది. నాతోటే ఎవ్రీ డే ఉంటానంటుంది వస్తది. సో, ఓకే. మంచి పాట యాక్చువల్లీ. అంటే బేసిక్‌గా వేణు సింగర్ అంటే అందరికి ఒక మంచి అంటే ఒక మెలోడీ సాంగ్స్‌కి హ్మ్. ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ అని తెలుసు. కానీ మీరు చాలా మంచి ఫాస్ట్ బీట్స్ కూడా పాడారు. మంచి అవును. మాస్ సాంగ్స్. అంటే ఇనిషియల్ స్టేజెస్‌లో ఎక్కువ మెలోడీసే పాడాను. హ్మ్. దాంతో చాలా మంది అదొక
స్టాంపు అంటే ముద్ర స్టాంప్ ఏసారు. ఏసారు గాబట్టి ముద్ర మీరు ఏసారు. ఆ ముద్ర బయట రావడానికి కొంచెం టైం పట్టింది. బట్ హ్మ్. స్టిల్ దాని తర్వాత నేను చాలా సాంగ్స్ పాడాను. అంటే అవి వేరే జానర్‌లో వెస్టర్న్ ఫోక్ లేదా ఫోక్ సాంగ్స్, మాస్ సాంగ్స్. హ్మ్. ఆ తర్వాత బాగా పాడాను. ఎక్కువ పాడాను. అదే చాలా సాంగ్స్ పాడారు. మీరు అవును. 'చక్రి' గారికి గూడా పాడడం జరిగింది. మంచి చక్రికి మాస్ సాంగ్స్ పాడారు ఆయనకి. 'చక్రికి' మాస్ సాంగ్, చక్రికి మెలోడీ యాక్చువల్లీ సాంగ్స్ మెలోడీస్ ఎక్కువ. బట్ మాస్ సాంగ్స్ పాడాను చక్రికి. పాడారు. అదే మీరు పాడిన మాస్ సాంగ్ 'చక్రి' గారికి. 'చక్రి' అది హిట్ 143, చాలా. ఆ! 143 సినిమా. మంచి హిట్ సాంగ్ అది. యాహ్! యాక్చువల్లీ అదేంటి చాలా రోజులు ఇప్పటికి చాలా మందికి అది నేను పాడానో తెలీదు. అదే 'చక్రి' 'చక్రి' వాయిస్ గారు వాయిస్ పాడారనుకుంటారది. అనుకుంటారు. హ్మ్. లేదు నా పేరు ఉంటుంది గానీ వాటిల్లో. బట్ మామూలుగా విన్నవాళ్ళకి ఎవరికీ కూడా అది అది నేను పాడాను అనుకోరు. అంటే అనుకోరు. ఆ జానర్ లాంటిది. ఆ సాంగ్ ఆ టోన్ కూడా కొంచెం డిఫరెంట్‌గా చేసి పాడడం జరిగిందనమాట అది. తాతడి కంటబడి చంపుతున్నారే, వావని వెంటబడి దంచుతున్నారే, ఆల్రెడీ గుండె సడి పెంచుతున్నారే, కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే, దొండపండు లాంటి పెదవి కొరుకుతున్నారే, అమ్మోయమ్మాయమ్మ ఏం కొలుకుతున్నారే, గుమ గుమ గుమ్మ గుండెల్లో గుబేలే. అబ్బబ్బా! అంటే ఇప్పుడు మీరు మాస్ సాంగ్ ఇంటే నిజంగా అది 'చక్రి' గారు పాడారే అనుకున్నాం. చాలా యాహ్! అంటే అది నేను గూడా అనుకున్నాను. కొత్తోళ్ళైతే అసలు చాలా రోజులు ఎవరు నమ్మలేదు. నేను నమ్మలేదు. నేను అవును. పాడాను, నేను చెప్పుకోవాలి. ప్రతి చోట నేను చెప్పుకోవాల్సొచ్చిందది. ఆ సాంగ్. ఏమంటే మీరిన్ని అంటే మాస్ సాంగ్స్ పాడారు. ఫాస్ట్ బీట్స్ పాడారు. అంటే బేసిక్‌గా అంటే డివోషనల్ కైండ్ ఆఫ్ సాంగ్స్ కూడా పాడారనా? డివోషనల్ ఎక్కువ మేమేం పాడలేదు. హ్మ్. బయట 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 జనరల్ డివోషనల్స్ పాడాను ఆల్బమ్స్, గానీ, ప్రైవేట్ ఆల్బమ్స్‌లాగా ఆల్బమ్స్ పాడారు. పాడాను గానీ, హ్మ్. సినిమాల్లో డివోషనల్స్ పాడలేదు. ఎందుకో నాకెప్పుడు అంటే నేను పాడిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు గూడా మరి పెద్ద ఎక్కువ డివోషనల్ సాంగ్స్, ఆల్బమ్స్ ఎక్కువ చేయలేదు. హ్మ్. చేసినా అది ఎలా ఉండిందంటే ఆల్మోస్ట్ ఫీమేల్ వాయిస్‌లతో పాడించిన సందర్భాలు ఎక్కువున్నాయి. ఇప్పుడు హ్మ్. 'చక్రి' చేసిన ఫీమేల్ వాయిస్ కౌసల్య పాడేది. సో, 'దేవి' చేసినా కూడా సుమంగళి పాడేది. సో, అట్లా అలా ఫీమేల్ వాయిసెస్‌లో రికార్డ్ చేశారు. పాడించారు. అంటే ఫీమేల్ సోలోస్ ఎక్కువొచ్చాయి. ఫీమేల్ సాంగ్స్ అంటే డివోషనల్ హ్మ్. చేసినా కూడా ఫీమేల్‌తో పాడించారు ఎక్కువ. సో, హ్మ్. నాకు సినిమాల్లో డివోషనల్ పాడే అవకాశం రాలా ఇప్పటిదాకా. ఓకే. అంటే బేసిక్‌గా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా అంటే క్లాసికల్ బ్యాక్‌గ్రౌండే. మ్యూజిక్ అంటే ఆ! మా మా మ్యూజిక్ మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. సో, హ్మ్. ఆయన వాస్ ఎ క్లాసికల్ కర్ణాటిక్ సింగర్, హ్మ్. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్, స్టాఫ్ ఆర్టిస్ట్. అవును. ప్లస్ మా మేనత్త గారు శ్రీరంగం గోపాలరత్నం గారు. సో, ఆవిడ పద్మశ్రీ అవార్డీ. సో, అలా ఫ్యామిలీలో ఉంది. మా అమ్మగారు కూడా డాన్సర్, యాక్చువల్లీ ఆంధ్రనాట్యం డాన్సర్ హ్మ్. అమ్మగారు మొత్తం కూడా. ఆర్టిస్ట్ ఫ్యామిలీ. యాహ్! ఆల్‌మోస్ట్ అందరూ. సో, అందుకే అందరూ గూడా ఏదో రకంగా ఆర్టిస్టులు అందరూ హ్మ్. అందరం. సో, అది కొంచెం ఏదో ఒక 1% ఏదో నాకు అబ్బినట్టుంది కొంచెం. అంటే మీరు మ్యూజిక్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారనా? ఆ! లేకపోతే నేర్చుకోవడం స్టార్ట్ చేయడం అయితే చిన్నప్పుడే స్టార్ట్ చేశాను. మధ్యలో హ్మ్. బ్రేక్ పడింది. చాలా రోజులేంటంటే నాకు అసలు పాడేవాడిని గానీ, నేర్చుకుంటూ ఉండేవాడిని గానీ, స్టేజ్ ఎక్కి పాడాలంటే భయం ఉండేది నాకు చాలా రోజులు. ఓకే. మొదట్లో నాకు చాలా రోజులు నేను అసలు స్టేజ్ ఎక్కల. అంటే మాకు ఆ భయం ఉండేది. స్టేజ్ ఫియర్ ఉండేది చాలా. హ్మ్. సో, నాకు గుర్తుండి నేను 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఫస్ట్ టైమ్ స్టేజ్ ఎక్కి ఒక కాంపిటీషన్‌కి ఎళ్లి పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ టైమ్ అప్పుడు. స్కూల్‌లో కూడా ఎప్పుడు పెద్ద ప ప ముందుకెళ్ళి పాడేవాడిని కాదు. అంటే భయం ఉండేది. స్టేజ్ మీద నలుగురు పాడాలంటే భయం ఉండేది. సో, అట్లా స్లోగా నేనే నా అంతట నేనే దాన్ని పోగొట్టుకోవాలన్న ఒక ఇంటెన్షన్ తోటి బలవంతంగా వెళ్ళిపోతుండేవాడిని. ఎక్కడ అంటే ఆ భయాన్ని పోగొట్టడానికి బ ఎక్కేసి స్టేజ్‌లెక్కేసేవాళ్ళు. పాడేస్తుండేవాడిని. ఇలా ఓకే. బా పాడకపోయినా, గెలిచినా, గెలవకపోయినా హ్మ్. ఇలా వరుసగా వెళ్ళిపోయేవాడిని. ఓకే. పార్టిసిపేట్ చేసేస్తుండేవాడిని. ఇంకా అంటే ఆఫ్టర్ 10థ్ అయిన తర్వాత 10థ్ చెప్తున్నాను. తర్వాత. హ్మ్. హ్మ్. అప్పటిదాకా నేను మామూలుగా నేర్చుకుంటున్నాను. మ్యూజిక్ నేర్చుకుంటున్నా గానీ అది దాన్ని దాన్ని జనాలకు వినిపించడానికి మాత్రం టైం పట్టింది కొంచెం. అంటే మీరు కాంపిటీషన్స్‌లో కూడా చాలా పాడారు కదా! చాలా ఫస్ట్ పాడాను. అయ్యో! కాంపిటీషన్ ఏది పాడారు టీవీ షోస్‌లో? టీవీ షోసా? ఆ! టీవీ షో పాడుతా తీయగానే మనకు మనకు 'పాడతా మనకు తీయగనే.' ఫస్ట్ వచ్చింది అదే గదా! మీరు 'పాడతా తీయగ' ద్వారానే ఇంట్రొడ్యూస్ యాహ్! అయ్యారు. కాకపోతే నేను ఫైనల్స్ దాకా వెళ్ళలేదు. ఆల్మోస్ట్ క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి నేను బ్యాక్‌ఔట్ అయిపోయాను. బట్ 4 ఎపిసోడ్‌లు షూట్ చేశాను. అదే చాలా అప్పటికి చాలా ఎక్కువ అది. ఎందుకంటే బాలు గారిని ఎక్కడో ఆ! చూడడమే ఎక్కువ. అంటే ఆయన ఎదురుగుండా నించొని పాడడం అంటే అది అప్పుడు బిగ్గెస్ట్ ఎలా అచీవ్‌మెంట్ ఉండింది అది. బాలుగారితో అంటే ఆ ఆ! రిలేషన్? కొత్త కదా మనకు. అంటే హ్మ్. మనకి నాకు కొంచెం భయం ఉండేది. బాలుగారు ముందు నించోనంటే కొంచెం భయం, బెరుకుండేది. బట్ ఆయన సంగతి తెలుసు కదా మనకి. ఆయన చాలా ఈజీగా అంటే తర్వాత తెలిసింది మనకి. ఫస్ట్ భయం ఉంటది కదా! ఆబ్వియస్‌లీ. సో, ఆ భయంతో ఉన్నా. ఫస్ట్ ఎపిసోడ్ వరకు ఆ భయం ఉండేది. సెకండ్, థర్డ్ ఎపిసోడ్స్‌కి ఆయనే పోగొట్టేసారు ఆ భయాన్ని. సో, తర్వాత చాలా 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 సందర్భాలు తర్వాత కలవడము. ఎప్పుడైనా రికార్డింగ్స్‌లో ఆయనతో పాడడం జరిగిందా? అన్ అన్ కలవడం? కలిసాను. రికార్డింగ్స్‌లో సందర్భంలో కలిసాను గానీ, కలిసారు. ఆయనతో కలిసి పాడలేదు. స్టేజ్ మీద పాడలేదు. ఆయనతో ఒక 2 సందర్భాల్లో పాడాను. ఏది అంటే కలిసి. 'స్వరాభిషేకంలో' పాడారా? స్వరాభిషేకంలో గాదు. హ్మ్. వేరే బయట 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 హైదరాబాద్‌లోనే వేరే షోస్‌లో ఈవెంట్‌లో, పాడారు. షోస్‌లో ఒక 2, 3 షోస్‌లో ఆయనతో కలిసి ఆయన ఆయన ఉండంగా ఆయన పక్కన ఆయనతో పాటు ఒక 2 పాటలు పాడడం.
హ్మ్. అలా కొన్ని అలా పాడాను కొన్నిసార్లు. ఆయన ప్రెజెన్స్‌లో చాలా సార్లు పాడాను. సో, స్వరాభిషేకం ఆల్వేస్ ఆఫ్‌కోర్స్ ఆయన ఫస్ట్ ఎపిసోడ్, ఫస్ట్ సీరీస్ ఆఫ్ స్వరాభిషేకంలో మేమందరం పార్టిసిపేట్ చేసాం అంటే ఆయనతో పాటు. అంటే ఎప్పుడైనా బాలుగారు అన్నారా? అంటే ఇప్పుడు 'పాడతా తీగ'లో పాడిన అబ్బాయి ఇప్పుడు నాతో పాటు ఎప్పుడైనా ఆ డిస్కషన్ మాట్లాడారా అంటే ఎప్పుడైనా ఆయన? అంత డెప్త్‌తో డిస్కషన్ వచ్చిందా? అవ్వలేదు. ఆయనకు తెలుసు. ఆ! ఆయనకి ఇప్పుడు ఆయనకి ఎవరెవరు ఇప్పుడు ఆయనకి డెఫినిట్‌గా ఆయనకి అన్ని ఎపిసోడ్స్ చేశారు కదా! హ్మ్. సో, ఆయనకి తెలుసు ఎవరెవరు ఎవరు పాడుతున్నారు, ఎవరు దాని నుంచి అందులో నుంచి వచ్చి సినిమాల్లో ఎవరు పాడుతున్నారు, వాళ్ళు ఏ పాటలు పాడుతున్నారు అన్నీ కూడా ఆయనకి ఆయన 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 చాలా ఫాలో అప్ చేస్తారాయన. ఓకే. కనుక్కుంటారాయన. ఓకే. సో, అంటే ఆయన జస్ట్ ఏదో రాండమ్‌గా ఇగ క్యాజువల్‌గా ఉండదు. ఖచ్చితంగా ఎవరి గురించైనా అనుకుంటే ఆయన ఖచ్చితంగా తెలుసుకుంటారాయన. ఆయన వేణు అంటే వేణు గుర్తుపట్టేస్తారు. తెలుసు ఆయనకి. నేను పాడిన గుర్తుపట్టేస్తారు. పాటలు కూడా తెలుసు ఆయనకి. హ్మ్. సో, 'పాడుతా తీగ' కూడా నేను వన్ ఆఫ్ ది గెస్ట్ సింగర్‌గా ఒక ఎపిసోడ్‌కెళ్ళాను. ఓకే. అంటే పార్టిసిపెంట్ కాకుండా తర్వాత మళ్ళీ గెస్ట్ సింగర్‌గా కూడా ఎళ్ళా 'పాడుతా తీగ'కి. ఓకే. సో, అదొక బెస్ట్ అది బెస్ట్ మెమరీ నాది. మూమెంట్ అన్న. అంటే డెఫినెట్‌లీ. మీరు మామూలుగా అక్కడ పార్టిసిపెంట్ తర్వాత గెస్ట్‌గా గెస్ట్‌గా ఎళ్ళడం వెళ్ళాను. అనేది సో, అది అది వన్ వన్ అది మంచి గ్రేట్ చాలా అచీవ్‌మెంట్ వండర్‌ఫుల్ అది. మూమెంట్ అది. ఎందుకంటే ఆ ఎపిసోడ్‌లో ఆయన అంటే మా నాన్నగారికి పరిచయం ఆయన. సో, హ్మ్. ఆ ఎపిసోడ్‌లో ఆయన మా నాన్నగారిని గుర్తు చేసుకొని, మా అత్తయ్యని కూడా గుర్తు చేసుకొని, మా నాన్నగారు ఆయనకి ఒక అన్నమయ్య కీర్తన నేర్పించారట. సో, ఓకే. అది ఆహ్, ఈ ఈ ఏ పా ఆయన ఎపిసోడ్‌లో అది చెప్పారు. మెన్షన్ చేసి ఆయన మా నాన్నగారిని మెన్షన్ చేసి ఆ పాట పాడారాయన. అన్నమయ్య కీర్తన పాడారు ఆ రోజు. సో, అదొక ఓకే. స్పెషల్ మూమెంట్ అనమాట నాకు. అన్నమాచార్య కీర్తన పాడారా? ఆయన అంటే ఏ పాడారు. మా ఏ నాన్న నేర్పించిన కీర్తన ఆయన పాడారు ఏ ఆ రోజు. కీర్తన? అది అది ఒక్కసారి మా కోసం. 'పలుకు తేనెల తల్లి.' అంటే ఓకే. ఇప్పుడు నాకు సడెన్‌గా లిరిక్స్ 'పలుకు రాలేదు. తేనెల తల్లి.' ఓకే. హ్మ్. ఓకే. అది పాడారు. అది ఓకే. పాడారు ఆ రోజు. అంటే ఇప్పుడు బేసిక్‌గా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంతా క్లాసికల్ బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. అండ్ హ్మ్. మీరు మంచి మ్యూజిక్ నేర్చుకొని ఇప్పుడు నేర్చుకున్నాను. సింగర్‌గా వచ్చారు. అంటే ఇన్ని పాటలు పాడారు, ఇన్ని సినిమాల్లో పాడారు. మరి ఇప్పుడు మీకు అంటే సడెన్‌గా ఒక చాలా లాంగ్ గ్యాప్ ఎందుకొచ్చింది అన్న? అంటే సినిమాలకి. సరే పాడుతున్నా యాక్చువల్లీ ఇప్పుడు నిన్న కూడా నాకు సడెన్‌గా చాలా రోజుల తర్వాత నిన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది నాది. హ్మ్. 'బ్రహ్మాండ' అన్న సినిమా. హ్మ్. నాకు ఆయన 'వరకుపల్లి యాదగిరి' గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో ఎప్పుడో పాడాను నేను. సడెన్‌గా నన్ను పెట్టి ఇది ఎవరి పాట ఏంటా అని అర్థం కాదు ఓపెన్ చేసి చూస్తే నేను పాడిన పాట అది. అంటే మీకు తె తెలియకుండానే ఆ ఆ! పాటొచ్చేసింది. సో, ఆ పాట నాకు రిలీజ్ నిన్నొచ్చిందంట బయటికి నాకు తెలీదు. ఓకే. సో, పాడాను ఈ మధ్య పాడాను గానీ పెద్ద చెప్పుకోదగ్గ పాటలేం లేవు. యాక్చువల్లీ లేదు. 'మిక్కీ జె మేయర్‌కి' పాడాను. మన 'అన్నీ మంచి శకునంలో' 'మిక్కీ జె మేయర్‌కి' పాడాను. ఓకే. తర్వాత 'విశాల్ చంద్రశేఖర్‌కి' 'శాంతల' అని చెప్పి ఒక సినిమా ఒక సాంగ్ పాడాను. ఓకే. తెలుసు 'విశాల్ చంద్రశేఖర్' ఆ! మన 'సీతారామం.' అవును. సో, ఆయన కూడా పాడాను. హ్మ్. కదా అవి పెద్ద పాపులర్ కాలేదు అవేమి. అంటే మీరు పాడారు. కానీ చిన్న మూవీస్ అవ్వడం వల్ల ఆ! పాపులర్ పెద్ద అవ్వలేదు. పాపులర్ అవ్వలేదు. ఆ సాంగ్స్ పెద్ద ఓకే. పాపులర్ కాలేదు. పాడుతున్నాను అడపదడప గానీ, ఆ! ముందున్నంత అంత ఉధృతంగా అంటే రెగ్యులర్‌గా పెద్ద అంత మ్యూజిక్ ఫ్లో లేదు. డైరెక్టర్స్‌కి ఇంకా ఇప్పుడు పాడట్లేదు మీరు. పాడలేదు. అంటే ఇప్పుడు ఆ! ఈ మధ్య పాడలేదు. అంటే ఇప్పుడు అన్ ఆహ్, అంటే ఇప్పుడు మీకు దేవి గారికి చాలా మంచి రిలేషన్ ఉంది. యాహ్! మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. అంటే 'పుష్ప 1', 'పుష్ప 2' హ్మ్. 2 బ్లాక్ బస్టర్ హిట్సే. అవును. సో, అందులో మీరు అంటే పాడకపోవడానికి రీజన్ ఏంటి అన్నయ్య? ఏదైనా కారణం పర్టిక్యులర్ ఉందా? 'పుష్పాడు' అనలేను గానీ, చాలా సినిమాలు అంటే నాకు చాలా సినిమాలు అనిపిస్తుంటుంది నాకు. హ్మ్. ఈ సినిమాలో ఈ పాట నేను పాడితే బాగుండేది అన్న ఫీలింగ్ ఉంటది నాకు. ఓకే. కానీ నేను నాకు దేవుని అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు. హ్మ్. మెసేజ్ పెడుతుంటాను. లేదా ఎప్పుడైనా కలిసినప్పుడు అడుగుతూ ఉంటాను. ఆ చనువు ఉంది నాకు. అదే. మా మధ్య ఆ చనువు ఉంది. డెఫినెట్‌గా మీరిద్దరు అడుగుతాను మంచి గానీ, ఫ్రెండ్స్ కూడా. ఆ! డెఫినెట్‌గా అంటే ఏంటంటే మరి ఇప్పుడు తనేమంటాడు నాకు మీ మైండ్‌లో లేకపోతే అది వేరే విషయం. మైండ్‌లో ఉంటారు గానీ ఉంటుంది గానీ, ఏంటంటే ఆ టైంకి ఇన్‌స్టంట్‌గా టక్కుమని అనిపించాలి వాళ్ళకి. అదే. ఇది అంటే కొత్త కొత్త వేణుకి సింగర్స్ పాడాలి అంటే పాడిస్తున్నారాయన. వేణువు మాత్రమే హ్మ్. పాడాలి అని టక్కున వాళ్ళకొక స్పార్క్ అది వస్తే తప్ప ఆ పాట రాదు నా దాకా. ఓకే. నాకు తనకి పాడిన ప్రతి పాట ఆ మంచి పాటే. మీరు ఆల్‌మోస్ట్ అన్ని హిట్ అన్ని సాంగ్సే హిట్సే దేవి పాడాను. గారికి తనకి పాడినవి. పాడినవన్నీ మంచి పాటలే పాడా. ఇది అవును. అంటే ఈ పాట పనికిరాదు పెద్ద వేస్ట్ ఆల్బమ్‌లో ఇది వేస్ట్ సాంగ్ అన్న ఒక పాట ఏది పాడలా నేను. అన్నీ మంచి పాటలే మంచి పాడా. పాటలే తనకు పాడారు. పాడినవన్నీ గూడా. అవును. సో, అలా తనేంటంటే పాడితే అది ఉండిపోవాలి అనే ఫీలింగ్ ఇప్పుడు తనకు పాడిన వాటిలో 'సారొచ్చారు'లో అదొక ఫ్లాప్ సినిమా యాక్చువల్‌గా. అవును. బట్ అందులో నేను పాడిన పాట చాలా అద్భుతమైన పాట అది. జగ ఓకే. జగ జగదేక వీర నననననన నిన్ను చేర చాలా అద్భుతమైన పాట. నేను రవీంద్రనాథ్ రెడ్డి పాడామది. అవును. చాలా 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 మంచి బావుంటది ఆ కంపోజిషన్. పాట. అలాగే 'భాయ్' సినిమాలో నెమ్మదిగా నెట్టుకుంటాదబ్బి ఇలా నా అల్లుడు ఎన్టీఆర్‌కి మాస్ మూవీలో గూడా మీరు 'మాస్‌లో' పాడారు. 'లల్లల్లా హైరే', హ్మ్. 'వెంకీ', 'ఓ మనసా' అది అన్ని మంచి పాటలే పాడాను తనకి. 'నమో వెంకటేశాయ'లో గూడా మీరు 'సౌందర్య 'సౌందర్య' సాంగ్ చాలా సౌందర్య' హిట్ ఆ సో సాంగ్. యాహ్! ఆ సాంగ్ ఒక 2 లైన్‌లన్న మా కోసం. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య కలలో నిజమల్లే కలిసావే సౌందర్య 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 నా పాటకు ప్రాణం సౌందర్య ఎదలో ప్రియరాగం పలికావే సౌందర్య ఓ తెలుగుదనమంటే సౌందర్య చిలిపితనమంటే సౌందర్య నిన్నలా చూస్తూ ప్రేమలోతు దిగిపోయా సాథియా సాథియా
తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నన్ను చేరగా రావా ప్రియా సాథియా సాథియా తూ మేరీ సాథియా ఊహకే ఊపిరై నన్ను చేరగా రావా ప్రియా. ఇప్పుడు దేవిశ్రీ గారికి పాడడం అనేది అందరికి చాలా సింగర్స్ కల అది. దేవిశ్రీ గారికి పాడాలి హైదరాబాద్‌లో ఉన్న చాలా అనేది. మందికి యాక్చువల్లీ చెప్పండి అదొక డ్రీమే కల ఉంటుంది అది. చాలా మందికి. ఇప్పుడు అవును. ఆయన కొత్త సింగర్స్ అందరికి అవకాశం ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఫోక్ సింగర్స్ అందరికీ అవును. ఇస్తున్నారాయన. ఇప్పుడు 'పుష్ప 1' అంటే కొత్త తీసుకున్న 'పుష్ప వాయిస్‌లండి. 2' యాహ్! అయినా కొత్త వాయిస్‌లకి ఇస్తున్నారాయన ఛాన్స్. అంటే మీరెప్పుడో ఆయనకు పాడేశారు. సో, అవును. ఇప్పుడు ఎట్లా ఉందన్న? అంటే ఈ కొత్త సింగర్స్‌కి మీకు అప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంది? అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు అప్పుడు నేను కొత్తే కాబట్టి హ్మ్. తను చాలా ఎంకరేజ్ చేశాడు ఆ టైంలో. సో, హ్మ్. ఇప్పుడు కొత్త సింగర్స్ అందరూ చాలా మంది కొత్త కొత్త సింగర్స్ వచ్చేస్తున్నారు కదా! హ్మ్. సో, వాళ్ళకి ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా ఎంకరేజ్‌మెంట్ ఉండాలి. డెఫినిట్‌గా మనం దాన్ని డినై చేయలేము. అంటే మనం కొత్త సింగర్స్ ఎందుకు పాడిస్తున్నారు మనల్ని నేనెందుకు పాడించట్లేదు అంటే దానికి పెద్ద మనం దాన్ని ఎందుకంటే ఒకప్పుడు నేను అంటే కొత్తవాడినే. డిఫరెంట్ వాయిస్ డిఫరెంట్ చూస్తున్నారంటారు. వాయిసెస్‌ని హ్మ్. యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. కావాలి అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, హ్మ్. దానివల్ల ఏంటంటే మనం దాన్ని వెల్కమ్ చేయడమే. అంతకుమించి నేను పెద్ద అయిన దానికి అంటే నాకెందుకు ఇవ్వట్లేదు, వాళ్ళకెందుకు ఇస్తున్నాను మొత్తం నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. ఓకే. నాకిస్తే బావుండు అనిపిస్తుంది తప్ప అంటే ఆ వాళ్ళకెందుకు సాంగ్ ఇచ్చారన్న మీకిస్తే ఫీలింగ్ ఉండదు. బాగుండనేది పర్టిక్యులర్ అనిపిస్తది. సాంగ్ ఏదైనా ఒక సాంగ్ అనిపిస్తుంటది ఎప్పుడైనా. ఈ పాట హ్మ్. నేను పాడితే బాగుండేది అనిపిస్తుంటది గానీ, నాకివ్వకుండా వాళ్ళకెందుకు ఇచ్చారన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఆ ఓకే. ఫీలింగ్ ఎప్పుడు రాలే. ఓకే. అంటే బేసిక్‌గా సింగర్స్‌కి అందరికి ఉంటది. ఆ ఆ! సాంగ్ మనం మనసులో పాడితే ఉండొచ్చు. బాగుండే. ఉండొచ్చు గానీ, అంటే ఆ! నాకు పర్టిక్యులర్‌గా ఏంటంటే తను చాలా మంచి పాటలు తనకు ఆల్రెడీ చాలా ఇనిషియల్ స్టేజ్‌లోనే నాకు మంచి మంచి పాటలు ఇచ్చాడు తను. అవును. కాబట్టి అన్నీ హిట్సే. నాకు పెద్ద రిగ్రెట్స్ లేవు. అంటే తను ఇప్పుడు హ్మ్. ఎందుకు ఇవ్వలేదని. అంటే పక్క వాళ్ళకి అనిపిస్తుంది. నన్ను ఇష్టపడే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. అవును. ఇందులో పాడించుండొచ్చు కదా! 'పుష్పలో' పాడించుండొచ్చు. లేకపోతే దాని ముందు చాలా సినిమాలు ఉన్నాయి గదా! అవును. సో, వాటిలో పాడించుండొచ్చు కదా! అంటే నా నా మా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. లేదా నా ఫ్రెండ్స్ అనుకుంటుంటారు. నాకు పెద్ద అంత ఎక్కువ అంత అంత ఫీలింగ్ అనిపించదు. ఒకసారి అనుకుంటాను. అరే! ఈ పాట పాడితే బాగుండేదే, పిలిస్తే బాగుండేది అనిపిస్తూ ఉంటది గానీ, ఎప్పుడు నేను దేవికిని ఇప్పుడు వేరే నెగెటివ్‌గా ఎప్పుడు ఆలోచించను. అంటే మీరు చాలా మంది హీరోలకి పాడడం జరిగింది. యాహ్! అంటే ఎప్పుడైనా ఏ హీరో నుంచైనా అంటే ఒక బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందా మీకు? హీరోల దాకా అంటే అంటే ఈ నేను పాట నాకు సూట్ అయింది. ఈ పాట చాలా బావుంది. పాడారు వేణు గారు అనే కాంప్లిమెంట్ ఏ హీరో అంటే దగ్గర నుంచైనా? హీరోల దాకా వెళ్ళలేదు గానీ చాలా మంది 'మన్మధుడు' సాంగ్ 'గుండెల్లో ఉందో' పాట చాలా మంది ఈవెన్ ఇంకా ఆ సినిమా యూనిట్ మన సినిమా డైరెక్టర్ గారు గాని వాళ్ళు కూడా అందరికీ ఏంటంటే పర్ఫెక్ట్‌గా నాగార్జున గారికి అలా అతికినట్టు అవును. ఆయన సరిపోయింది. పాడినట్టే ఆయన ఉంటది ఆ వీడియో డిక్షన్‌లో ఆయన చూస్తుంటే. వాయిస్‌కి చాలా దగ్గరలో ఉంది. అసలు ఆయనే పాడారా అని ఫీలింగ్ చాలా మంది మెన్షన్ చేశారు. ఆ ఓకే. పర్టిక్యులర్ ఆ సాంగ్ గురించి మాత్రం. అది బెస్ట్ కాంప్లిమెంట్. యాహ్! డెఫినైట్‌లీ. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా అది నా వాయిస్ దానికి సింక్ అవ్వడం అనేది అది రియల్లీ హ్యాపీ. అండ్ అది కూడా ఫస్ట్ టైమ్ ఒక పెద్ద హీరోకి పాడినప్పుడు అంత ఈక్వల్‌గా అంత ఇదిగా మ్యాచ్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ. అంటే ఇప్పుడు అంత మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. అంటే ఇప్పుడు మనం సింగర్స్‌కి ఎట్లా ఉంటదంటే కొన్నిసార్లు కాంప్లిమెంట్స్ చాలా వస్తాయి. అవును. కొన్నిసార్లు అంటే మనకి డౌన్ గూడా అయిపోతుంటాం. హ్మ్. అంటే మనకి సాంగ్స్ రాలేదని గాదు, ఏం గాదు. కానీ కొన్నిసార్లు మనం ఏదో ఒక కాంప్లిమెంట్ కాదు. ఏదో ఒకటి అంటూ ఉంటారు. అంటే మీకు అట్లాంటి కామెంట్స్ సిట్యుయేషన్ లాంటివి. కామెంట్స్ ఏదైనా అంటే పాడలేదనా? లేకపోతే నువ్వు ఈ పాట పాడలేకపోయావు. అందుకే నీకు ఈ పాట ఇవ్వలేదు. అంటే అంటే ఒకటేంటంటే మన దగ్గర మొహం మీద ఎప్పుడు అలా చెప్పరు. హ్మ్. నువ్వు పాడలేదని. కానీ హ్మ్. పాట ఉంచరు. అంటే పాట మన సాంగ్ తీసేస్తారు. ఉండదు తర్వాత వాయిస్ చూస్తే. తీసేస్తారు. ఎందుకంటే నీకు సెట్ అవ్వలేదు అలాంటి అని చెప్తూ సందర్భాలు చాలా ఉంటారు. ఉన్నాయి. అంటే నేను పాడలేదు అని నేనెప్పుడు అట్లా అనుకోలేదు. బాగా ఎందుకు ఫీల్ అయిన సిట్యుయేషన్ ఏదైనా ఉందా? డెఫినెట్‌లీ చాలా ఉన్నాయి. ఒకటని కాదు. అంటే హ్మ్. చాలా అలాంటి అంటే మంచి పాట పాడినప్పుడు ఆ వాయి వాయి మన వాయిస్‌లో అది లేకపోతే చాలా బాధనిపిస్తది. అవును. మంచి పాట పాడడం వల్ల అలా చాలా పాటలున్నాయి. అంటే కష్టపడి మనం ఆ పాడొచ్చాక వాళ్ళు ఆ సాంగ్ తీసేస్తే డెఫినెట్‌గా ఆ పెయిన్ అంటే చాలా. మొహం మీద ఎప్పుడు అంటే డైరెక్ట్‌గా మొహం మీద ఎవరు ఇంతవరకు నాకు అలా చెప్పలేదు. హ్మ్. బట్ అంటే ఒకటేంటంటే ఆ తీసిన సందర్భంలో కూడా ఏంటంటే నేను ఏంటంటే వాళ్ళకి ఆ టైంలో ఎవరైనా పెద్ద సింగర్‌తో హ్మ్. పాడించాలి అనే హ్మ్. ఉద్దేశ్యం ఉంటుంది చాలా మందికి. అవును. సో, అలా తీసేసిన సందర్భాలు ఎక్కువున్నాయి. ఇప్పుడు నేను పాడిన చాలా పాటలు బాలుగారు పాడారు. ఓకే. ఇప్పుడు ఆ! నాకు ట్రాక్ అని చెప్పలేదు. చెప్పకుండా పిలిచి పాడిచ్చారు కొన్ని పాడిచ్చారు. పాటలు. ఆ తర్వాత బాలుగారు పాడారు. సో, బాలుగారు పాడితే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను పాడిన పాట బాలుగారు పాడారు. అదొక బాగా హ్యాపీ మూమెంట్ అంటే ఆ అనమాట. ట్రాక్ బాలుగారు ఆ నేను పాట పాడిన ఫైనల్‌లో విని ఆయన పాడారని పాడారని. నాకొక జరిగిన విషయం ఏంటంటే, ఒకసారి బాలుగారు పాడిన పాట నేను పాడాను. ఓహ్!
ఒకసారి బాలు గారు ఫైనల్‌గా పాడిన పాటని ఇది ఇంకా బెస్ట్ మూమెంట్. చాలా బెస్ట్. అంటే నేను అని ఇప్పుడు అంటే ఫస్ట్‌లో నేను చెప్పుకోలేకపోయాను గానీ, ఆయన ఉన్నప్పుడు చెప్పలేదు నేను. హ్మ్. తర్వాత నుంచి ఇంకా చెప్పడం స్టార్ట్ చేశా. అంటే ఎప్పుడైనా బయట ఆయన అడిగితే పాడిన చెప్తున్నా. పాటని మళ్ళీ మీరు ఆ! ఫైనల్ ఆయన పాడడం పాడిన పాట జరిగింది. నేను ఆయన 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 ట్రాక్ విని నేను పాడాను. ఓకే. బాలుగారు పాడిన ట్రాక్ బాలు గారు విని. పాడారు. అది యాక్చువల్లీ 'బ్రహ్మాస్త్రం' అని ఒక సినిమా 'జగత్ బాబు' హీరో. ఆ! అందులో పాట అడుగు 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 నీకేం కావాలో అడుగు 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 నీకింకేం కావాలో మొహమాటం పడకుండా భయమంటూ లేకుండా సిగ్గేస్తోందనకుండా అనకుండా అడుగు 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 ఈ పాట యాక్చువల్లీ బాలు అన్ గారి వాయిస్లో విని నేను హెడ్ఫోన్లో ఆయన పాట ఆయన గొంతు విని నేను పాడాను ట్రాక్ అది ఫైనల్ వర్షన్. అంటే నేనొక విషయం విన్నానన్నా అంటే మీ గురించి. అంటే మీ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా ఒక సిట్యుయేషన్ జరిగిందని మీకు. అంటే చిన్న ఏదో ఇన్సిడెంట్ జరిగిందని. యాక్సిడెంట్ అయింది ఆ! యాక్చువల్లీ నాకు. అంటే ఎలా జరిగింది? కారు అది ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ టైంలో అయింది యాక్చువల్‌గా ఓకే. అది. కొంచెం కొంచెం నాకు కొంచెం లైట్‌గా నిద్రావస్థలో ఉన్నాను. కొంచెం నిద్ర వస్తుండిందనమాట. ఓకే. దాంతో కొంచెం కారు డివైడర్‌ని కొట్టుకొని అటు వెళ్ళిపోయింది. హ్మ్. అటు నుంచి ఇంకో వెహికల్ వచ్చి నన్ను దాన్ని జస్ట్ కొలైడ్ అయిపోయింది డైరెక్ట్‌గా. అయ్యో! అంటే సో బాగా చాలా డ్యామేజ్ డ్యామేజ్ కాదు. కార్‌కి నాకు ఫిజికల్‌గా బయట ఎక్కడం ఫిజికల్‌గా అవ్వలేదు. ఏం నాకు ఈ అవ్వలేదు. రైట్ లెగ్ మోకాలు ఆల్మోస్ట్ లోపల ఎగిరిపోయింది అయ్యో! అంటే చెప్పాలంటే. దానివల్ల మనకేమన్నా సాంగ్స్‌కి బ్రేక్ రికార్డింగ్స్‌కి పడిందంటారా? ఎప్పుడు నాకు బ్రేక్ పడల. పడలేదు. ఈవెంట్స్‌కి, షోస్‌కి పడింది. అంటే ఆబ్వియస్‌లీ అలా కదా! వెళ్లి పాడారా? అలా ఉన్నా గూడా రికార్డింగ్స్ ఎళ్లి నేను పాడారు. లిటరల్‌గా వాకర్‌లు, స్టిక్‌లు ఎళ్లి ఎత్తుకొని కూర్చొని పాడేసాను. మామూలుగా ఆ! మైక్ ముందు అంటే పాడేశారు. అది రికార్డింగ్స్‌కి మాత్రం దానికి కూడా ఆల్మోస్ట్ ఒక 5, 6 మంత్స్ పట్టింది. హ్మ్. 6 మంత్స్ తర్వాత స్టార్ట్ చేశాను రికార్డింగ్స్ అంటే కూడా. వాయిస్‌కి ప్రాబ్లమ్ ఏమి అవ్వలేదు వాయిస్ గదా! పెద్ద ఆ ఏం గ్యాప్‌లో? ఏం కాలేదు. లక్కీగా హ్మ్. లక్కీగా అంటే నేను ఏదో ఒకటి పాడుతూ ఉండేవాడిని, హ్మ్. నేర్చుకుంటుండేవాళ్ళం, పాడుతుండేవాళ్ళం కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఏం కాలేదు. బట్ ఆ! షోస్‌కి, ఈవెంట్స్‌కి ఎఫెక్ట్ పడింది అది డెఫినెట్‌లీ. ఆ ఈవెంట్స్‌కి ఈవెంట్స్‌కి ఎఫెక్ట్ ఆల్మోస్ట్ అయింది. నాకు 3, 4 ఇయర్స్ నేను వెళ్ళలేకపోయాను. ఓకే. నాకు వచ్చేవి గానీ బట్ నేను హ్మ్. వెళ్ళలేకపోయాను. ప్రాబ్లమ్ ఉండేది కదా! ఎందుకంటే స్టిక్, వాకర్ వేసుకొని నేను ఈవెంట్స్ చేయలేను కదా! ఓకే. సో, అలా నేను చాలా వరకు అవాయిడ్ చేసిన సందర్భాలు ఎక్కువున్నాయి. ఓకే. తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా బయటకొచ్చి కొంచెం షోస్‌లో అక్కడ పార్టిసిపేట్ చేయడం. అప్పుడు కూడా నేను చేసిన ఫస్ట్ ఈవెంట్ దేవిదే. ఓకే. అప్పుడు గూడా. అదే మీరప్పుడే బయటకొచ్చిన సాంగ్స్ తర్వాత పాడి ఉన్నారు ఆ! గాబట్టి అప్పటికి చాలా పాటలే పాడాను. హ్మ్. బట్ బయటకొచ్చిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ఈవెంట్ కూడా దేవిదే. ఓకే. ఇప్పుడు అంటే మీకు 'దేవి' గారితో, 'మణిశర్మ' గారితో, 'చక్రి' గారితో. 'చక్రి' గారితో గూడా మీకు మంచి చక్రి అనుబంధం ఉంది. ఆ! 'ఆర్‌పి' చాలా గారితో, 'చక్రి' గారితో. సో, అప్పుడు వాళ్ళ హిట్ సాంగ్స్ గూడా చాలా పాడారు కానీ మీరు. ఆర్‌పీ గారికి పాడలేదు. ఫస్ట్ సాంగ్ ఒకటే పాడాను అన్‌ఫార్చునేట్‌లీ. తర్వాత మళ్ళీ పాడలేదు. ఏ సాంగ్ అన్న? నీకోసం 'నీకోసం.' చిందులేసే వయసులో సుస్వరాల భాషలో మనసు చేసే గోల పేరు ప్రేమ ప్రేమ ఈ పాట. యాక్చువల్లీ అదొక గ్రూప్ సాంగ్ అది. ఓకే. అందులో చిన్న బిట్ వన్ ఆఫ్ ద పాడారు. వాయిస్ నాది. ఓకే. అంటే మెయిన్ హీరోకి పాడిన వాయిస్ నాది ఓకే. సినిమాలో. సో, అదొక్కటే పాడాను. తర్వాత ఆర్‌పీ గారికి పాడాను. చక్రికి మాత్రం ఆల్మోస్ట్ దాదాపు 50 సినిమాలు పాడాను పాట. 50 సినిమాలు. 'చక్రి' గారితో మీకు అంత మంచి రిలేషన్ గదా! అంటే 'చక్రి' గారు అన్ని సినిమాలు జేశారు. అంత దాదాపు 100 ఫేమస్ ఆయన దాదాపు 100 ఆల్‌మోస్ట్. హ్మ్. ఆయన గూడా మంచి సింగరు. హ్మ్. సో, 'చక్రి' గారికి మేము గూడా పాడడం జరిగింది. హ్మ్. రికార్డింగ్స్ గాని అన్నీ పాడేవాళ్ళం. అవును. సో, 'చక్రి' గారు సడెన్‌గా ఆయనకలా జరిగిందంటే అందరికి బాధేసింది. మీరెక్కువ క్లోజ్ రిలేషన్ అవును. గదా! ఆయనకి అంత చిన్న ఏజ్‌లో అట్లా ఎందుకు జరిగిందంటారు? అంటే ఇప్పుడు కామెంట్ చేయడం అంత కరెక్ట్ కాదేమో ఈ టైంలో గానీ, బట్ దాని ముందు నుంచి దానికి ముందు చాలా రోజులు కొంచెం ఇండికేషన్ ఉండింది. హ్మ్. అంటే బాలేదు హెల్త్ అనేది. బట్ కొంచెం అంటే ఆయన కొంచెం అంటే హెల్త్ ఆ ఇష్యూ బిజీ అంటారా? దీనివల్ల లేపోతే ఏంటంటే ఆయన 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 డౌన్ ఎక్స్‌ట్రీమ్ బిజీ అయిపోయారు. అవ్వడం వల్ల అంటే తను ఎలా అంటే చేసినప్పుడు ఒకేసారి ఒక 5, 6 సినిమాలు లేదా 8 సినిమాలు ఒకటేసారి అవును. చేసేసేవాడు అవును. ఆయన. 'చక్రి' గారు సో, అలాగే. దానివల్ల హెక్టిక్‌గా ఉండేది. బాగా షెడ్యూల్స్ అవి చాలా హెక్టిక్‌గా ఉండేది. అన్‌టైమ్‌లీ ఫుడ్ మెయిన్ అన్‌టైమ్‌లీ ఫుడ్ అదొకటి కొంచెం బాగా ఎఫెక్ట్ పడింది. కానీ ఎక్కువ హెల్త్ హోమ్ ఫుడ్డే ప్రిఫర్ హోమ్ ఫుడ్ చేసేవారాయన. బట్ ఆ! స్టిల్ అదేండి ఏది తిన్నా మనకు ఆ! టైం కూడా ఇంపార్టెంటే కదా! ఇంపార్టెంట్. మనం తినే టైం కూడా చాలా ఇంపార్టెంట్ దానికి. ఇంపార్టెంట్. సో, అలా అన్‌టైమ్‌లీ ఫుడ్ తినడం, ప్రాపర్ స్లీప్ లేకపోవడము, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే హెల్త్ వల్లే ఆయనకలా అయిందంటారా? అంటే హెల్తే చాలా మంది ఏమన్నారంటే 'చక్రి' గారు చాలా డౌన్ అయిపోయారు. అది అది బాగా అది ఫీల్ ఉంది. అది అయితున్నారు కొంచెం అది అన్నారు. ఉంది. అంటే అది ఉన్నా కూడా తనంత తొందరగా దాన్ని యాక్సెప్ట్ చేసే మనిషి అయితే కాదు. హ్మ్. డెఫినెట్‌లీ కొంచెం ఆ లాస్ట్‌లో సడెన్‌గా ఒకటేసారి డౌన్ డౌన్ అయిపోయారని. అవ్వడము. హ్మ్. అంటే వేరే ఇప్పుడు ఆల్మోస్ట్ కొత్త వాళ్ళందరూ అప్పటికే చాలా మంది కొత్త మ్యూజిక్ కంపోజర్స్ డైరెక్టర్స్ వచ్చేసారు. వచ్చేసారు. సో, కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. అవును. సో, ఆ దీనిలో తినదాకా వర్క్ రావడం అనేది కొంచెం తగ్గింది డెఫినెట్‌లీ. ఓకే. జస్ట్ హార్డ్‌లీ ఒక 2, 3 సినిమాలు ఉండేది ఆ టైంలో. బట్ అది కూడా అది వన్ ఆఫ్ ద రీజన్సే గానీ అది మెయిన్ రీజన్ నేనైతే అనుకోను. ఎందుకంటే నాకు తను చాలా చాలా క్లోజ్‌గా తెలుసు కాబట్టి
అది మెయిన్ రీజన్ కాదు. ఎందుకంటే తను కొంచెం స్ట్రాంగ్ పర్సనే. అంత ఈజీగా గివ్ అప్ చేసే మనిషిదే కాదు. ఓకే. అంటే ఏదో కొంచెం బాధపడే సందర్భాలు తెలుసు నాకు. నేను కూడా ఉన్న టైంలో. బట్ హ్మ్. అంత దానివల్ల హెల్త్ పాడవడం అనేది నేను అనుకోవట్లేదు. బట్ అదే ఆ ముందు పడిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో, తను బిజీగా ఉన్నప్పుడు ప్రాపర్‌గా తను ఫుడ్ ఇంటేక్ టైంకి లేకపోవడము, స్లీప్ హెల్త్ మీద లేకపోవడము, ఫోకస్ హెల్త్ మీద ఎక్కువ లేకపోవడం వల్ల. ఫోకస్ పెట్టకపోవడం వల్ల దాన్ని జాగ్రత్తగా అలా. దానివల్ల జరిగిందది. దానివల్ల ఓకే. తర్వాత దాని ఎఫెక్ట్ తర్వాత చూపించింది అది. అంతే. అంటే ఆయన ఎప్పుడైనా షేర్ చేయడం జరిగిందా అన్న మీతో? అంటే ఇట్లా సినిమాలు, మూవీస్ అంటే తగ్గిపోయాయి. చేయట్లేదు అనుకుంటూ అని. అప్పుడు జనరల్‌గా కూర్చున్నప్పుడు డిస్కషన్ హ్మ్. వస్తుంది కదా! ఈ సినిమాలు కొన్ని సినిమాలు వచ్చి తన దాకా వచ్చి వెళ్ళిపోయాయి. వేరే వాళ్ళకెళ్ళిపోయేవి. ఓకే. అట్లా అలాంటప్పుడు కొంచెం బాధ అనిపించేది. మాకు బాధ అనిపించేది. తను బాధపడేవాడు అలాంటప్పుడు. సో, అలాంటి సందర్భాలు ఉన్నాయి. కూర్చున్నప్పుడు తను షేర్ చేసుకోవడం కూడా. బట్ మరీ ఏదో కూర్చొని ఏదో బాధ ఏడ్చేయడం అంత అలా ఉండదు. అలా ఎప్పుడు ఉండదు గానీ కొంచెం బాధపడేవాడు అంతే. హ్మ్. అంతే. 'సత్యం' మూవీలో సాంగ్ మీరే పాడారది. హ్మ్. కానీ అది చాలా మంది కూడా చక్రి గారు ఆ! పాడారనుకున్నారు. లా 'ఐయామ్ యాక్చు ఇన్ లవ్.' యాక్చువల్‌గా సత్యంలో ఫస్ట్ ఇనిషియల్‌గా ఫస్ట్ ఆడియో రిలీజ్ అయినప్పుడు ఇంకో సాంగ్ శంకర్ మదన్ పాడిన పాట ఒకటుంది. హ్మ్. దానికి కూడా నా పేరే పడింది. చాలామంది ఓకే. అందరూ ఆ పాట మెయిన్‌గా నేను పాడాను అనుకున్నారు. చాలామంది యాక్చువల్ శంకర్ మదన్ ఓకే. గారు పాడారది. ఈ పాట నేను పాడాను. ఫస్ట్‌లో నా పేరు పడింది. దానికి కూడా ఈ 2 పాటలకు నా పేరే పడింది. ఓకే. ఏ బట్ ఏ సాంగ్‌కి పడింది 'శంకర్ మహాదేవన్' శంకర్ గారి మదన్ పేరు? శంకర్ మదన్ గారు పాడిన పాట ఉంది కదా! అందులో సత్యంలో. ఆ! హ్మ్. ఆహా! దానికి మీ నేమ్ పడింది. పడిందన్నారు గదా! దీనికి నా పేరే పడింది. ఆ! ఇది పడింది. అంటే 2 పాటలకు నా పేరే పడింది అంటున్నాను నేను. అది ఏ సాంగ్‌కి పడింది ఆ పేరు? ఏది? 'శంకర్ మహాదేవన్' గారి పాట ఏది? ఆ పాటేంటి శంకర్ మదన్ పాటేంటి అందులో ఆ సత్యంలో? హ్మ్. మధురమే 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 ఓకే. ఆ కనుమరుగ సాంగ్‌కి మీ నేమ్ ఆ సాంగ్ పడింది. కూడా నా పేరే పడింది. ఓకే. ఇది ఐఎంఎల్‌లోకి నా పేరే ఉంది. హ్మ్. దానికి కూడా నా పేరే పడింది. కానీ పేరు చూడని వాళ్ళు అది చక్రి గారు పాడారనుకున్నారు. అంటే ఆ! ఆ స్టైల్, లేదు. ఆ జోనర్ జో అంటే ఫస్ట్ చక్రి గారు ట్రాక్ పాడతారేమో. మేబీ అది విని యాక్చువల్ ఆ మీరు పాట ఏంటంటే పాడుంటారు. అసలు ఆ పాట తను అసలు ట్రాక్ పాడలా. డైరెక్ట్‌గా నాతోనే ట్రై చేసాడు. ఓకే. అసలు ట్రాకే పాడలా. ఆ ఆ! పాట ఒకటి, నేను ఇందాక పాడిన 'తాతడి' సాంగ్ కూడా. హ్మ్. ఈ 2 పాటలు ఏంటంటే అది ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా తనేంటంటే డైరెక్ట్‌గా నాతోనే పాడిచ్చేసాడు. కానీ అసలు ఆయన అసలు ఫీలింగ్ ట్రాక్ వాయిస్ కూడా అనిపిస్తూ లేదు. ఉంటది ఈ సాంగ్‌లో. ఉంటుంది. తన ఫ్లేవర్ ఉంటుంది ఆబ్వియస్‌లీ. అదే. బట్ తను అసలు వీటికి ఈ 2 పాటలకు కూడా తను అసలు ఏది పాడలా. డైరెక్ట్ ఫైనల్ వర్షన్ నేనే పాడాను. ఓకే. 'ఐయామ్ ఇన్ లవ్' ఒకటి అద్భుతమైన టాలెంట్ ఉంది. టాలెంట్ ఉంది. చెప్పాలంటే అవునండి. అంటే నిజంగా. అంటే అంటే ఓన్లీ వాయిస్ అనే కాదు. హ్మ్. అంటే చాలా విద్వత్తు ఉండి సంగీతం నేర్చుకుని సంగీతం నేర్చుకొని మోస్ట్ క్లాసికల్. లెర్న్డ్ మ్యూజిషియన్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. సో, అలాంటి వాళ్ళకి ఇంకా వస్తే బావుంటది అనిపిస్తుంటది నాకు. వాళ్ళని చూసినప్పుడు ఇండివిడ్యువల్‌గా అనిపిస్తుంటది. వీళ్ళేంటి లైక్ ఇంకా అంటే ఇక్కడ మంచి పొజిషన్‌లో ఉన్నారు. కానీ వీళ్ళు బయట స్టేట్స్‌కి వేరే లాంగ్వేజ్‌కి ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు సింగర్స్ వాళ్ళెందుకు బానే పిలవట్లేదు? బయటికొస్తున్నారు. ఎందుకంటే అన్ని ఆల్‌మోస్ట్ టీవీ షోస్‌లు అవును. 'సారెగమప' గాని, అవును. అంటే ఇప్పుడు 'సూపర్ పేరెంట్స్ కూడా సింగర్స్' ఎంకరేజ్ కానీ, చేస్తున్నారు గదా! 'ఇండియన్ ఐడల్' ఆ! పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. వస్తున్నారు చాలా మంది ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రతి సీజన్ ఒక డజన్ మంది సింగర్‌లు వస్తున్నారు, బయటకొచ్చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు మ్యూజిక్ మీదనే ఫుల్ టైమ్ మ్యూజిక్ మీదనే ఉన్నారు. అంతే. ఆ! అంతే. మ్యూజిక్కే. అంటే ఇప్పుడు మనకు మ్యూజిక్‌లో మీరన్నట్టు మనకి ఇచ్చే పేమెంట్స్ గానీ, ఇన్‌కమ్ గానీ అంతా తక్కువే ఉంటుంది. సో, అంటే అది ఎట్లా? చాలా మంది చెప్తుండ్రు. అంటే చాలా ఆ! మంది చెప్పే సమాధానం ఏంటంటే జనరల్‌గా రికార్డింగ్ కంటే కూడా బయట ఎక్కువ ఈవెంట్స్ మీద ఎక్కువ సంపాదించుకుంటారు వీళ్ళు. అవును. అందరూ కూడా ఇప్పుడు మాకైనా మూవీస్‌లో పాడిన రికార్డింగ్ లిస్ట్ ఇప్పుడు మా తర్వాత నేను చేసిన ఈవెంట్స్ అప్పుడు కూడా మాకు ఈవెంట్‌లోనే ఎక్కువ డబ్బులొచ్చేవి. ప్రొఫైల్‌తో ఇస్తారింక. అంతే ఆ! కదా! రికార్డింగ్స్ కంటే కూడా నాకు బయట ఈవెంట్స్‌కి ఎక్కువ డబ్బులు పేమెంట్ వచ్చేది. సో, హ్మ్. డెఫినిట్‌గా అక్కడ ఎక్కువ సంపాదించుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు హిట్ సాంగ్ పడితే బయట దాని తద్వారా వచ్చే ఇంకో 4 షోలు వస్తాయి. వస్తాయి. దానివల్ల అక్కడ ఎక్కువ సంపాదించుకుంటారు. సో, అది ఒక క్రైటీరియా. అంటే ఒక ఆర్టిస్ట్‌కి ఇన్‌కమ్ అంటే అలా జనరేట్ అవుతుందంటారు. అంటే ఈవెంట్స్ ఇప్పుడు ద్వారా. అంతే మాక్సిమం హ్మ్. ఇప్పుడు వాళ్ళైతే మాక్సిమం అలాగే అవును. సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు అవును. నేనంటే నా ఆల్టర్‌నేట్ ఇప్పుడు నాకున్న ఇన్‌కమ్ అంటే అని చెప్పాలంటే నాకు ఒక అకాడమీ ఉంది. హ్మ్. ఒక అకాడమీ లాగా పెట్టాను. నేను నా వైఫ్ ఇద్దరం గూడా క్లాసెస్ క్లాసెస్ చెప్తూ తీసుకుంటున్నాము. ఉంటారు. సో, ఆల్‌మోస్ట్ గత 10 ఏళ్ల నుంచి హ్మ్. ప్యారలెల్‌గా రన్ అవుతోందది. ఇప్పుడు మీరు ఈవెంట్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారా? ఈవెంట్స్‌గా చేస్తున్నాను. తక్కువ. తక్కువ. నేను ముందంత ఎక్కువ లేవు గానీ, బట్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇప్పుడు మొన్న 31st నైట్ చేశాను. సో, అట్లా అడపాదడపా అంటే ఒక స్పెషల్ అకేషన్స్‌కి అంటే అట్లా వెళ్తాను. వెళ్తున్నారు. వెళ్తాను. ఓకే. అంటే ఇప్పటివరకి మీరందరు మ్యూజిక్ డైరెక్టర్స్ పాడడం జరిగింది. ఇలా అన్ని సాంగ్స్ పాడారు. చాలా అనుభవం ఉంది మీకు. అంటే ఎలాంటి సాంగ్ ఎట్లా పాడాలి అని. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడొచ్చే సింగర్స్‌కి గాని, అంటే ఇప్పుడు మళ్ళీ సింగర్స్ అంటే రావాలి ఇంకా ఇది సినిమా కెరీర్‌గా ఎంచుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ జనరల్‌గా ఇప్పుడు ఎవరు తీసుకునే పొజిషన్‌లో లేరు గానీ అందరూ మనకి మనకే సలహాలిస్తారు. హ్మ్. బట్ డెఫినైట్‌లీ ఎప్పుడేంటంటే పర్లేదన్న. అంటే మేము మాలాంటి వాళ్ళైతే మేము ఖచ్చితంగా తీసుకుంటాం. అదే ఎందుకంటే అందరూ మీ కాదు. ఎక్స్‌పీరియన్స్. అందరికి చెప్పాలి. ఆ! అందరి విషయం మెజారిటీ చాలా మంది అలాగే ఉన్నారు. అంటే హ్మ్. మనకి ఎదురు ఎదురు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు గానీ హ్మ్. ఇప్పుడు. బట్ ఏంటంటే నేను ఒకటే వన్ వన్ థింగ్ ఏంటంటే మీకు మీరు చేసేది ప్యాషన్‌తో చేయండి అంతే.
ఏదైనా ఏదో మరేదో ఏదో మొక్కుబడిగా ఏదో అలా కాకుండా దాన్ని ఇష్టపడి దాన్ని ఓన్ చేసుకొని ఎంత నువ్వు ఓన్ చేసుకొని ఎంత ఇష్టపడి దాన్ని ఆ ప్యాషన్‌తో చేస్తేనే దాని అవుట్‌పుట్ అంత వస్తుంది. అంటే సో, పాట కోసం మనం ప్రాణం పెట్టాలంటారు. పెట్టేయాలి అంతే. హ్మ్. ఇంకా వాటెవర్ ఇట్ ఈస్ దాని అదే. దాని మీద కంప్లీట్ దాని మీద హ్మ్. ఇదైపోవాలి. దానికి ఏమన్నా దాన్ని ఓన్ చేసేసుకోవాలి. నువ్వు సంగీతాన్ని అనుకో, మ్యూజిక్ వాటెవర్ ఏదైనా సరే. అంటే మ్యూజిక్ అంటే మీరెట్లా ఈ సినిమానే కెరీర్‌గా ఎంచుకుందాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే అది సి ఎంచుకోవడం అహా! కరెక్ట్ కాదంటారా? సినిమానే అని ఇప్పుడు మ్యూజిక్ ఇప్పుడు చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! హ్మ్. సినిమా మీద కంప్లీట్‌గా దాని మీద డిపెండ్ అవ్వడం అని అమ్మ నేనైతే సజెస్ట్ చేయను. సినిమాలో పాడడం అనేది ఆ! సింగర్ పాడాలి డెఫినెట్‌గా ఆ! మంచి అంటే ఒకప్పుడు మా టైంలో హ్మ్. ఏంటంటే సినిమా పాట అంటే చాలా చాలా ఒక సినిమా పాట పాడడం అంటే అదొక మోస్ట్ ప్రెషియస్ ఉండేది. హ్మ్. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎక్కువ మంది సినిమా పాట మీద డిపెండ్ అవ్వట్లేదు గానీ, హ్మ్. బట్ దాని మీద డిపెండ్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం నేను డెఫినెట్‌గా చెప్తాను. పూర్తిగా దాని మీద డిపెండ్ అవ్వదు. ఎందుకంటే నీ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఇండిపెండెంట్‌గా నువ్వు చేయడానికి ట్రై చేయమని చెప్తా. అంటే అంటే వేరే ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ఆ! మన టాలెంట్‌ని మనం మ్యూజిక్‌లో చూయించుకోవచ్చు. ఉండొచ్చు. బట్ హ్మ్. మ్యూజిక్‌లో చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి కదా! చాలా హ్మ్. అవకాశం ఉంది కదా! ఇప్పుడు. హ్మ్. డిజిటల్‌గా చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అవకాశాలున్నాయి. కేవలం సినిమాలోని పాడితే సినిమాలో పాడడమే ఒక మెయిన్ ఇదిగా పెట్టుకోవద్దని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే అన్న. థాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీ వాల్యుయబుల్ అంటే మీ సమయాన్ని మాకు అందించి ఇన్ని విషయాలు థాంక్ చెప్పారు. యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఒక పాటతో మనము ఇంటర్వ్యూ తప్పకుండా. ఎండ్ చేద్దాం. 'శంకర్దాస్ జిందాబాద్' పాట మనం ఇప్పటిదాకా ఆ పాట చాలా ఇష్టం. నేను అదే అడుగుదాం చిరంజీవి అనుకున్నాను. గారి పాట చిరంజీవి గారి పాట అసలు నాకు చాలా చిత్ర ఇష్టం ఆ గారితో పాట. కలిసి పాడానది. చిత్రమ్మతో పాడారు మీరు. యాహ్! సో వన్ ఆఫ్ మై చందమామ ఫేవరెట్ సాంగ్. కోసమే వేచి ఉన్న రేయిలా వేయి కళ్ళతోటి ఎదురు చూడనా వానజల్లు కోసమే వేచి ఉన్న పైరుల గంపెడంత గంపెడంత ఆశతోటి ఆశతోటి చూడనా చూడనా జోల జోల పాట పాట కోసం కోసం ఉయ్యాలలోన చంటి పాపలాగా కోడి కూత కోసం తెల్లారుజాము పల్లెటూరిలాగా ఆగనే లేనుగా చెప్పవా చెప్పవా నేరుగా నేరుగా గుండెలో గుండెలో ఉన్న ఉన్న మాట మాట ఏ ఒకటి ఒకటి రెండు రెండు అముడు అమ్ముడు అంటూ అంటూ అరే అరే ఒక్క ఒక్క క్షణాన్ని క్షణాన్ని నేను నేను లెక్క లెక్క పెట్టనా పెట్టనా అముడు అవిల్లు రెండు అవిల్లు ఒకటి అవిల్లు అంటూ అంటూ గడియారాన్ని గడియారాన్ని వెన్న వెనక్కి కావలసిన నేను పాడాను తిప్పనా. వెనక్కి నేను తిప్పనా చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంచి పాటతో ఎండ్ చేశారు. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న.